హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందు చికెన్ని ఇలాగ శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పేసి కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిసేపు హీట్ ఎక్కనివ్వాలండి. అది ఆయిల్ చూసారు కదా, ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిందో లేదో చూస్తున్నానండి ఆయిల్. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, స్టార్ మొగ్గం అన్నీ వేసేసానండి. దాంట్లో ఆయిల్లో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. దాన్ని కాసేపు ఫ్రై చేయాలి, మరీ మాడిపోకూడదండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 ఆనియన్స్ని ఇప్పుడు దాంట్లో వేసేయాలండి. ఆయిల్లో వేసేయాలి. చూసారు కదా, ఆయిల్లో వేసేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేయండి ఆయిల్లో. పచ్చిమిర్చి, ఆనియన్ రెండు ఒకేసారి వేసి వేయించడం వల్ల చికెన్ అనేది టేస్ట్ వస్తుందండి. అంటే పచ్చిమిర్చి కూడా ఆనియన్తో పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్గా వేగాలి. వేగితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, కొద్దిగా మెత్తబడ్డాయి ఆనియన్, పచ్చిమిర్చి. ఇలాగ ఆనియన్, పచ్చిమిర్చి మెత్తబడిన తర్వాత చూడండి, ఇలాగ ఆనియన్, పచ్చిమిర్చి మెత్తబడిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగేటప్పుడే కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, తినడానికి స్మెల్ కూడా బాగుంటుంది. కొత్తిమీర కొద్దిసేపు వాడిన తర్వాత ఆయిల్లోనే కొద్దిసేపు వాడాలండి కొత్తిమీర కూడా. అప్పుడు స్మెల్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. పుదీనా కూడా వేసుకోవచ్చండి, అది మీ ఆప్షను. చూసారు కదా, కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు కొద్దిసేపు వేయించిన తర్వాత ఇలాగ వేగనివ్వాలి కొద్దిసేపు. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి కొద్దిసేపు, అంటే మరీ మాడనివ్వకూడదండి. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకొని టమోటాలు కూడా బాగా మెత్తపడాలండి. టమోటాలు చూసారు కదా, ఇలాగ టమోటా కూడా బాగా మెత్తగా గుజ్జుగా వచ్చేయాలి మనం వేసుకునేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా పసుపు, అంటే టమోటా తొందరగా మెత్తపడడం కోసం పసుపు, కొద్దిగా ఉప్పు, మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మన రుచికి తగినట్లు కొద్దిసేపు కలుపుకున్న తర్వాత చూడండి, ఇలాగ కలిపేయండి. అంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసామంటే అది ఆనియన్, టమోటా అన్నీ బాగా మెత్తబడతాయండి. చూసారు కదా, టమోటా ఎంత మెత్తగా అయిపోయిందో. ఈ విధంగా బాగా మెత్తబడుతుంది టమోటా. ఆనియన్ కూడా మెత్తపడడం వల్ల ఏమవుతుందంటే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగాయి కాబట్టి బాగా టేస్ట్ అనేది టమోటాలోకి తీసుకుంటుందండి అంతా. ఇక మళ్ళీ మూత పెట్టేసి ఇంకా కొద్దిసేపు మళ్ళీ మనము వేగనివ్వాలి. చూడండి, మెత్తగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 2 స్పూన్స్ అని వేసుకున్నాను. కారం వేసుకున్నాను 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూన్ వేసాను, ధనియాల పొడి 1 టీ స్పూను, కసూరి మేతి 1 టీ స్పూన్ వేసాను. అన్నీ కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నానండి టమోటాలోకి. అంటే టమోటా బాగా తీసుకోవాలండి. మిరప్పొడి ఇవన్నీ మొత్తము ఈ పౌడర్లన్నీ మనం వేసాం కదా, ఈ పౌడర్లన్నీ ఏం చేయాలంటే టమోటాలకు బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇలాగ మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని. ఫస్టే మనం పసుపు, ఉప్పు వేసాం కదా. కూరలో మనం ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ని మనము కడిగి పెట్టుకొని అప్పుడే ఉప్పు, పసుపు వేసుకుంటాం కాబట్టి ఉప్పు కొద్దిగా చూసుకొని వేసుకుంటూ ఉండాలండి. ఉప్పు మరీ ఒకటేసారి వేసేయకండి, మళ్ళీ ఉప్పు కసం అయిపోయిందంటే తినలేరు కదా. చూసి వేసుకోండి. ఈ విధంగా అంతా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాము. మళ్ళీ మూత తీస్తే చూసారు కదా, చికెన్లో ఉండే వాటర్ అంతా మొత్తము పైకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని
ఇంకోసారి మళ్ళీ బాగా కలుపుకునేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇంకొకసారి ఇప్పుడు వాటర్ పోసేయండి. వాటర్ వేసేసిన తర్వాత మళ్ళీ మనము బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, కలిపేసి మూత పెట్టేశాను. మళ్ళీ కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి చూసారు కదా, మళ్ళీ కలపెట్టుకోవాలండి. అంతా మొత్తము కలుపుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలిపేశారు అంటే బాగా మిక్స్ అయిపోతుందండి. మళ్ళీ ఆయిల్ అనేది మీకు కనిపిస్తుంది కదా, అది చికెన్ అనేది బాగా ఉడికినప్పుడు ఆయిల్ అనేది చికెన్ తీసేసుకుంటుందండి మొత్తము. అప్పుడు మనకు అలాగా ఆయిల్ కనిపించదు. చూసారు కదా, ఆయిల్ అనేది కనిపించలేదు. ఇంతకుముందు మనకు ఆయిల్ దండిగా కనిపించేది కదా, ఇప్పుడు కనిపించలేదు చూడండి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసి కొద్దిసేపు మళ్ళీ ఉడకనిస్తున్నానండి నేను. ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది బాగా. ఇప్పుడు ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, బాగా ఉడికిపోయింది ముక్క అనేది, మనకు పులుసు అనేది బాగా దగ్గరగా వచ్చింది. ఈ విధంగా చికెన్ కర్రీ అనేది చేసుకున్నారంటే చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుందండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కదా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. చూడండి, చికెన్ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు చాలా మెత్తగా ఉడికిపోయిందండి చికెన్ కూడా. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.